హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిమ్కే టెక్ అండ్ క్రియేషన్స్. ఈ రోజు అయితే మనమైతే ఆల్రెడీ thumbnail చూసి ఉంటారు కదా, ఒక కొత్త మొబైల్ అయితే రావడం జరిగిందనమాట. అప్పో A7 Pro అనమాట. ఏ సిరీస్ సంబంధించింది. అప్పో వాళ్ళైతే కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది, సరికొత్త ఫీచర్స్ అనమాట. సో ఇందులో చూసుకుంటే వీళ్ళైతే మనకి IP69 రేటింగ్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే మీడియాటెక్ డెమిస్ని 7050 మొబైల్స్ ఇలాంటి సరికొత్త ఫీచర్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దీని ధర విషయంకి చూసుకుంటే ధర కూడా కొద్దిగా కొంతమంది కొనే రేంజ్లో అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇవన్నీ మీకు అయితే ఇప్పుడైతే రివీల్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎక్కడ రిలీజ్ చేస్తారు, మన ఇండియాలో రిలీజ్ చేస్తారా లేదా, చేస్తే అంటే వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఎవరైతే వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన యొక్క జిఎంకే టెక్ అండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఇది మనం చూసుకుంటే ఇది అయితే మనకి 12GB ర్యామ్, గరిష్టంగా అయితే 12GB ర్యామ్తో అయితే ఈ యొక్క మొబైల్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఆల్రెడీ 12GB ర్యామ్తో అనుకోవచ్చు రియల్మీ ఉన్నాయి, మోటరోలా ఉన్నాయి, నెక్స్ట్ ఈ మొబైల్స్ ఉన్నాయి కదా. ఇందులో స్పెషల్ ఏంటంటే మీకే ఈ ఫీచర్స్ అనేది చూస్తూ ఉంటే స్పెషల్స్ తిరుగుతుంది. ఇది మనకైతే మీడియాటెక్ డెమిస్ని 7050తో రావడం జరుగుతుంది అనమాట. సో ఎక్సలెంట్ అని చూసుకోవచ్చు. అండ్ అలాగే 12GB ర్యామ్ అనమాట. సో అలాగే ఇందులో డీటెయిల్స్ చూస్తే అయితే మనకి IP69 రేటింగ్తో అయితే రావడం జరుగుతుంది. కొద్దిగా బెటర్ అనుకోవచ్చు అనమాట. సో గుడ్ ఆర్ వెరీ గుడ్, మీ ఇష్టం. మీరు దీనికి రేటింగ్ నేను ఇవ్వడం కాదు, మీ రేటింగ్స్ అయితే నేను తీసుకుంటాను అనమాట. IP69. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వెరీ యావరేజ్ ఆర్ వెరీ గుడ్. సో మీరు ఏమిస్తే అది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో IP69 రేటింగ్తో అయితే రావడం జరుగుతుంది. మీడియాటెక్ 7050తో రావడం జరుగుతుంది. గరిష్టంగా మనకి 12GB ర్యామ్తో అయితే రావడం జరుగుతుంది. మనకైతే ఈ యొక్క బాక్స్లో అయితే మనకి మొబైల్తో ఈ యొక్క ఇందులో అయితే మనకి ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ 14 అండ్ అప్పో కాబట్టి ఆ కలర్ OS 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఇదైతే రన్ అవడం జరుగుతుంది అనమాట. మనకి మొబైల్ అనేది ఆండ్రాయిడ్ 14 అయితే రావడం జరుగుతుంది. ఇంకా చూసుకుంటే ఈ మొబైల్ మనకైతే 120Hz రిఫ్రెషింగ్ రేట్తో అయితే మనకైతే రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మొబైల్ యొక్క సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అయితే ఇందులో ఏ క్లాస్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా స్టార్ ఐటమ్ వచ్చేసరికి ఏంటంటే కెమెరా విషయం అనమాట. సో కెమెరా విషయానికి వచ్చేసరికి అయితే మనకైతే 16MP ప్రైమరీ రేర్ కెమెరా అయితే ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే మనకైతే 67 వాట్స్ సపోర్టింగ్ చేస్తూ 5000 మెగాహెచ్ బ్యాటరీ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క మొబైల్లో. అంటే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో చూస్తారు కదా, మనకి మీడియాటెక్ డెమిస్ని 7050తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే 12GB ర్యామ్. సో ఇప్పుడైతే వేరియంట్స్ని బట్టి ప్రైజెస్ అయితే మారడం జరుగుతుంది అనమాట. ఇదైతే ఫస్ట్ అయితే చైనా బ్రాండ్ కాబట్టి ఇది చైనా ఈ మంత్ ఏదైతే ఉందో ఏప్రిల్ మంత్ 19th అయితే చైనాలో అయితే చైనా వాళ్ళైతే ఏదైతే అప్పో బ్రాండ్ ఆన్లైన్ స్టోర్ ఉందో JD.com అయితే ఇందులో అయితే వీళ్ళైతే ముందుకైతే ఈ ఏప్రిల్ 19th అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే ధరల విషయం చూసుకుంటే మనకైతే బేస్ మోడల్ వస్తుంది అనమాట. ఈ అప్పోలో 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో 1,999 అంటే మన ఇండియన్ ప్రైస్లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 23,490 రూపీస్ అనమాట ఈ యొక్క మొబైల్ ధర. సో అలాగే ఇందులో ఇంక మరొక 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. 12GB ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా 12GB అని. సో 12GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 12GB ర్యామ్ 512GB స్టోరేజ్తో అయితే మనకైతే ఇవైతే 2199 ఒకటి, అంటే 12GB 256GB 2199. అలాగే 12GB 512GB స్టోరేజ్ అయితే మనకైతే 2499కి అయితే రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ చూసుకుంటే 25,820 ఒకటి, అలాగే 29,345. సో ఈ రేట్లో అయితే మనకైతే ఈ యొక్క మొబైల్స్ అనేవి అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అలాగే ఇవి ఇండియాలో ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఇవైతే మనకైతే ఈ యొక్క 3 కలర్స్లో అయితే మనకి లభించడం అవుతుంది. మౌంటైన్ బ్లూ, లెదర్, అలాగే మనకైతే గ్లాస్ ఫినిషింగ్తో అజూర్ కలర్ గ్లాస్ ఫినిషింగ్, అలాగే బ్రోకెట్ పౌడర్, ఇది కూడా మనకి రెండు లెదర్ ఫినిషింగ్, ఒకటి గాజు గ్లాస్తో అయితే మనకైతే వీలైతే రావడం జరుగుతుంది అనమాట. సో చూద్దాం మన యొక్క ఇండియాలో ఈ యొక్క మొబైల్ ఎప్పుడు వస్తుందో చూద్దాం.
సో వచ్చేలోకి అయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని షేర్ చేయొచ్చు. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే దాని గురించి అయితే కామెంట్ చేయండి. సో అలా పోతూ మన యొక్క ఛానల్ని, మన యొక్క క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం. సో జై హింద్.